పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మేయర్ ఎన్నికపై మాట మార్చారు ఏఐఎఫ్బి కార్పొరేటర్ సాయి జ్యోతి. నాకు నచ్చిన వారికి ఓటు వేసే హక్కు నాకుంది అంటున్నారు జ్యోతి. ఈ నెల 16న మేయర్ ఎన్నికల్లో పాల్గొంటాను, నాకు నచ్చిన వారికి ఓటేస్తా అంటున్నారు. అనవసరంగా ఎవరు కూడా గొడవ చేయదన్నారు సాయి జ్యోతి. అందరికీ నమస్కారం. నా పేరు విప్పల సాయి జ్యోతి. నా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు 16వ తారీఖున జరిగే మేయర్ ఎలక్షన్స్లో నాకు నచ్చిన వారికి నేను ఓటేసుకుంటాను. ఇప్పుడు నా ఓన్ వెహికల్లోనే నేను వెళ్తున్నాను. నా వెహికల్కి ఎవరు అడ్డొచ్చినా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను. ఇంకొకటి, మా ఇంటి ముందు చాలా ఇష్యూ చేస్తున్నారు. దయచేసి మా ఇంటి ముందు ఎవరు లేకుండా వెళ్ళిపోండి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మా ప్రతినిధి సంపత్ దీనిపై మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఒక పక్క సాయి జ్యోతి నాకు నచ్చిన వాళ్ళకి ఓటు వేస్తాను, మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేయకండి అని చెప్తున్నారు. మరోవైపు ఆమెతో మాట్లాడించాలంటూ అటు బీజేపీ కార్యకర్తలు బయటంతా గొడవ చేస్తుంటే తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? అంటే చింతకుంటలోని 15 డివిజన్లో ఇంతకుముందు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ సాయి జ్యోతి 2 రోజుల క్రితమే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో అటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్న క్రమంలో ఆమె బీజేపీకి మద్దతు ఇస్తుందని భావించారు. కానీ ఇప్పుడు కీలకమైన పరిణామాలు కూడా మారిపోయాయి. పెద్ద సంఖ్యలో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు వచ్చారు. తమతోనే రావాలి, ఎందుకంటే మీరు బీజేపీ కండువా కప్పుకున్నారు కాబట్టి తమకే మద్దతు ఇవ్వాలంటూ కూడా బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా ఆమె ఇంటి దగ్గరికి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా మోహరించారు. అంతేకాకుండా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తనకు నచ్చిన వ్యక్తికి మాత్రమే ఓటు వేస్తాను, ఎవరు కూడా ఒత్తిడి చేయకూడదని చెప్పి ఆమె ఇక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వెళ్తుంది. ఆమె ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాంపుకు వెళ్తుంది. సో మొత్తానికి పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకే ఒక ఓటు చాలా కీలకంగా మారిపోయింది. ఎవరైతే ఒకే ఓటు ఎవరైతే కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ వారు మేయర్ పీఠం వచ్చే అవకాశం కడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటూ కూడా ప్రతివ్యూహాలు రూపొందిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 66 వార్డులు ఉన్నాయి. 66 వార్డులో బీజేపీ సంబంధించిన 30 మంది విజయం సాధించారు. అదేవిధంగా 4 ఇండిపెండెంట్ జైన్ కాగా అందులో ఒకరు కాంగ్రెస్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ మాత్రం 33 ఉన్నారు. అదేవిధంగా ఎక్సఫిషియో ఓటు బండి సంజయ్ కలిపి 34 ఓట్లు అవుతాయి. అంటే ఇక్కడ మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 70. ఎవరికైతే 35 ఓట్లు వస్తాయో వారిని మేయర్గా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షణక్షణం కూడా రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు బీజేపీ మేయర్ పీఠం పైన ధీమా ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ ధీమా ఉంది. దీని కారణంగా ఎక్కడైతే అభ్యర్థులు కావచ్చు ఇతర ప్రాంతాల్లో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఇప్పటికి కూడా ఇక్కడ ఆమె ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకునే పెద్ద సంఖ్యలో పోలీసులు అయితే మోహరించారు. మరి రేపు ఉదయం కూడా కొంత కరీంనగర్ కార్పొరేషన్ అంతా కూడా ఉత్కంఠగా ఉండే అవకాశం ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి సాయంత్రంకి ఎలాంటి కీలకమైన పరిణామాలు జరుగుతాయి. అదేవిధంగా కొంతమంది ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే తమ సింబల్ పైన కూడా పోటీ చేశారు. ఖచ్చితంగా విప్పు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా తమ ఏ పార్టీకి మద్దతు ఇస్తామో వారికి మాత్రమే ఓటు వేయాలంటే కూడా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఇదే విప్పు కూడా వారికి ఇంటికి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే వారు ఎవరికి మద్దతు ఇస్తే వారికి మాత్రమే ఓటు ఇవ్వాలి, మీరు సొంత నిర్ణయాలు తీసుకోని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి నాకు ఫార్వర్డ్ బ్లాక్ నేత జోజిరెడ్డి ఉన్నారు. జోజిరెడ్డి గారితో ఒకసారి మాట్లాడు. ఏంది శివజిత్తో మీరు ఏం మాట్లాడారు? సాయి జ్యోతి గారు ఇంట్లో లేరు. వాళ్ళ మామయ్యతోటి మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. మేము ఎక్కడికి పోలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మాకు వచ్చిన అనుమానం ఏంటంటే బండి సంజయ్ గారు కండువ కప్పినట్టు మాకు తెలిసింది, వార్తలలో చూసాం. కానీ వాళ్ళ మామయ్య రవీందర్ ఎవరైతే ఉన్నారో మేము ఎక్కడికి పోలేదన్నా మీరు చెప్పినట్టుగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. అయినా కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఫార్వర్డ్ బ్లాక్ ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది? కరీంనగర్ కార్పొరేషన్లో మద్దతు అనేది ఇప్పటివరకు మేమేం డెసిషన్ తీసుకోలేదు. ఖచ్చితంగా మా డెసిషన్ ఎప్పుడు ఉంటుందంటే నేషనల్ జనరల్ సెక్రటరీ గారితో కమిటీతో మాట్లాడిన తర్వాత. కొంతమంది బీజేపీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ప్రలోభాల కారణంగానే ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళకి ఏ హక్కుతోటి అలా వాళ్ళు ఇంకొక పార్టీ వ్యక్తి దగ్గరికి వచ్చేసి ఆందోళన చేస్తారనేది నా ప్రశ్న. బండి సంజయ్ గారు ఏ పరిస్థితుల్లో కూడా ఆ పని చేయడానికి లేదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా వేరే పార్టీలని బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారని చెప్పేసి తిట్టిన వ్యక్తి. ఎప్పటిలోపు మీరు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది? ఎప్పుడు ప్రకటిస్తారు? రేపు మార్నింగ్ కల్లా, రేపు 9:30, 10 వరకు మా డెసిషన్ వస్తుంది. ఆ డెసిషన్ మేము మా ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులకు మేము తెలియజెప్తాం రేపు మార్నింగ్ వరకు. సో మనం చూస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే ఖచ్చితంగా తాము రేపు ఉదయమే ఎవరికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తాం, అప్పుడు వారికి మాత్రమే మద్దతు ఇవ్వాలి. ఇదే సంబంధించిన విప్ సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారు. రేపు ఉదయం ప్రకటిస్తాము. ఖచ్చితంగా
ఖచ్చితంగా వారికే మద్దతు ఇవ్వాలంటూ చెప్తున్నారు. అంత కొంత బీజేపీ కూడా కావాలని చెప్పి తమ నేతల్ని అభ్యర్థులను కూడా మార్చే ప్రయత్నం అయితే చేసింది. ఖచ్చితంగా విప్పును ధిక్కరిస్తే కఠినమైన చర్య ఉంటాయని చెప్పేసి ఫార్వర్డ్ వర్క్ నేతలు చెప్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.